మిత్రులకు అందరికీ నమస్కారము. ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ రావడం జరిగింది. అట్టి ఆరోపణ ఏమిటంటే రాగన్నగూడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మారుతినగర్ వెంచర్లో 200 గజాల ప్లాట్ని చామల కిరణ్ కుమార్ గారు కబ్జా చేశారని చెప్పేసి కోర్టు రిఫరెన్స్ ద్వారా ఆదిపట్ల పిఎస్ లో సంప్రదించి కేసు బుక్ చేయడం అని చెప్పేసి నిన్న ఒక మీడియా సంస్థలో రాత్రి ప్రచారం జరిగింది. దాన్ని మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరికి హాని తలపడలేనటువంటి వ్యక్తి. ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గాని మా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ గారిని వస్తున్న ప్రజాదారుణ్ణి చూసి ఓర్వలేక కొంతమంది శక్తులు వెనుక ఉండి ప్రోత్సహించి ఇలాంటి ప్రయోగాలు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. 2003 సంవత్సరంలో చామల కిరణ్ కుమార్ గారు వాళ్ళ సతీమణి చామల డింపుల్ రెడ్డి గారు వాళ్ళ మిత్రుడు రవిమూర్తి గారు కలిసి 1200 గజాలు ఒక వెంచర్ చేయగా కొంతమంది వ్యక్తులు మొదటి డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది చామల కిరణ్ కుమార్ గారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల ద్వారా అటువంటి వెంచర్ ని 2 సార్లు 3 సార్లు అడిట్ జరిపి 2-3 డాక్యుమెంట్లు తయారు కాగా రెండో డాక్యుమెంట్ కానీ మూడో డాక్యుమెంట్ కానీ చాలా మంది డాక్యుమెంట్లు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి తెలియదు ఎవరో రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి కొంతమంది ప్రోద్బలంతో ఆదిపట్ల పిఎస్కి వచ్చి చామల కిరణ్ కుమార్ గారు నా ప్లాట్ను కబ్జా చేసిండని చెప్పేసి ఆరోపణ చేస్తూ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పేసి పోతే కోర్టు రిఫరెన్స్ ద్వారా ఈ కేసు బుక్ చేయమని చెప్పేసి స్థానిక సిఐ ద్వారా కోర్టు రిఫరెన్స్ ద్వారా కేసు బుక్ చేయమని అడిగితే స్థానిక కోర్టు ద్వారా పంపడం జరిగింది సిఐ గారికి. దాంట్లో విశేషం ఏంటంటే